అందరికీ నమస్కారం అండి. వాస్తు ప్రకారము ఇల్లు ఎలా నిర్మించుకోవాలి? ఇంట్లో గదులు ఎటువైపు ఉండాలి? వాస్తు ప్రకారము ఇంట్లో వస్తువులు ఎలా పెట్టుకోవాలి? ఏ వస్తువులు పెట్టకూడదు? మొదలైన అనేక విషయాలు వాస్తు శాస్త్రంలో చెప్పటం జరిగింది. ఈరోజు మనం వీడియోలో వాస్తు శాస్త్రం ప్రకారము ఇంట్లో ఏ గదులు ఎటువైపు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వాస్తు ప్రకారము ఇంటి ప్రధాన ద్వారము తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఉండాలి. తూర్పు దిశ సూర్యోదయ దిశ. సూర్యుని శక్తివంతమైన కిరణాలు తూర్పు దిశ నుంచి మీ ఇంట్లో ప్రవేశిస్తాయి. ఇంటి ప్రధాన ద్వారము ఈ దిశలో గనక ఉన్నట్లయితే చాలా మంచిది. ఉత్తర దిశలోనే ఇంటి కిటికీలు తలుపులు ఉండాలి. ఇంటి బాల్కనీ వాష్ బేసిన్ కూడా ఉత్తర దిశలో ఉండాలి. ప్రధాన ద్వారము ఉత్తర దిశలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ధనవంతులు కావటం జరుగుతుంది. ఇక అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో ఎలాంటి బరువులు పెట్టకూడదు. ఈశాన్యంలో బరువులు పెట్టినట్లయితే మన జీవితమే భారంగా మారుతుంది అంటారు. ఇల్లు చిన్నదైనా సరే ఇంటికి ముందు తులసి మొక్క, దానిమ్మ, ఉసిరి, జామ ఇలాంటి చెట్లలో ఏదో ఒక మొక్కను పెంచుకోవాలి. ఎట్టి పరిస్థితిలో కూడా ఇంట్లో ముళ్ళ మొక్కలను కానీ పాలుగారే మొక్కలను కానీ పెంచుకోకూడదు. ముళ్ళ చెట్లు ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో గోరింటాకు చెట్టు కూడా పెంచుకోకూడదు. వాస్తు ప్రకారము ఇంట్లో పనిచేయని గోడ గడియారం ఉండకూడదు. పనిచేయని గోడ గడియారం ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఇంట్లో గనక గోడ గడియారం ఆగిపోయి ఉన్నట్లయితే వెంటనే దాన్ని తీసేయండి. ఇంట్లో విరిగిపోయిన వస్తువులు, పగిలిపోయిన వస్తువులు గనక ఉన్నట్లయితే వాస్తు దోషాలు ఎక్కువైతాయి. అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే అశుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. అందువలన ఇలాంటి వస్తువులు గనక ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో నుంచి వెంటనే తీసేయాలి. చదువుకునే పిల్లల గదిలో సరస్వతీదేవి ఫోటో పెట్టుకున్నట్లయితే చాలా మంచిది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే వాస్తు ప్రకారము ఇంట్లో ఉంచుకోవలసిన వస్తువు నెమలికలు. నెమలికలు గనక ఇంట్లో ఉన్నట్లయితే అనేక వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. పసుపు కలిపిన అక్షింతలు పూజా గదిలో పెట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుంది. పూజా గదిలో గోమాత విగ్రహాన్ని పెట్టుకున్నట్లయితే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదము మీ కుటుంబంపైనే ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా పూజా గదిలో చనిపోయిన వారి యొక్క ఫోటోలను పెట్టుకోకూడదు. కోపంతో ఉన్న ఫోటోలు, కోపంతో ఉన్న దేవుని ఫోటోలను, అలాగే ఉగ్రతాండవం చేస్తున్న నటరాజస్వామి విగ్రహాలను కానీ పూజా గదిలో పెట్టుకోకూడదు. వంటగదిలో ఎట్టి పరిస్థితిలో పూజా గది ఉండకూడదు. వంటగదిలో ఉన్న పూజా గదిలో పూజలు చేసినట్లయితే ఎలాంటి ఫలితమో ఉండదు. ఈశాన్యములో పసుపు నీళ్లు చల్లినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. నిద్రపోయేటప్పుడు తలను దక్షిణ దిశలో కానీ తూర్పు దిశలో కానీ ఉండేటట్లు చూసుకోవాలి. రావి చెట్టును దైవవృక్షంగా భావిస్తారు. అయితే ఇంట్లో కానీ ఆరుబయట కానీ రావి చెట్టు పెరిగినట్లయితే అది అశుభమో. ఎందుకంటే అది పితృదోషానికి దారితీస్తుంది. ఇంట్లో కనుక రావి చెట్టు పెరిగినట్లయితే వెంటనే దాన్ని తీసేయండి. పడక గదిలో ఎప్పుడూ జంతువుల ఫోటోలు ఉండకూడదు. అవి గనక ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు కలుగుతాయి. చాలామంది బెడ్రూమ్లో ల్యాప్టాప్లు, టీవీలు పెట్టుకుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. ఇలా గనక ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య గొడవలు పెరుగుతాయి. పడక గదిలో ఎప్పుడూ రాధాకృష్ణుల విగ్రహం పెట్టుకుంటే దంపతుల మధ్య ఎలాంటి కలహాలు రాకుండా అన్యోన్యత పెరుగుతుంది. చాలామంది ఇళ్లలో సాలెగుళ్ళు ఉంటాయి. ఇలా సాలెగుళ్ళు ఇంట్లో ఉన్నట్లయితే అది నెగటివ్ ఎనర్జీకి చిహ్నము. అందువలన వెంటనే సాలెగుళ్ళు కనిపించినట్లయితే వీటిని తొలగించేయాలి. ఇంటి హాలులో గనక రాగితో తయారు చేసిన సూర్యుడి విగ్రహాన్ని పెట్టుకున్నట్లయితే చేతిలో డబ్బు నిలుస్తుంది. శనివారం రోజు మాత్రమే బూజు దులపటము, ఇల్లు శుభ్రం చేయటం లాంటి పనులు చేసుకోవాలి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంటి తలుపు మీద పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తిక్ గుర్తు వెయ్యాలి. ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ గుర్తు ఉన్నట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కలకల్లాడుతూ ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ప్రతిరోజు ముగ్గు పెట్టి శుక్రవారం రోజు ద్వారానికి ఇరువైపులా నువ్వుల నూనెతో కనుక దీపారాధన చేస్తే చాలా మంచిది. ఆర్థిక కష్టాలు తొలగిపోవాలంటే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పూజా గదిలో తప్పకుండా ఉంచాలి. ఇలా గనక ఉంచినట్లయితే ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖశాంతులు నెలకొల్పబడతాయి. బాత్రూము, వంటగది ఎప్పుడూ కూడా ఒకదానికొకటి దగ్గరగా ఉండకూడదు.
ఈశాన్య దిశ దైవానికి సంబంధించిన దిశగా చెప్తారు. ఈశాన్య దిశలో బోరింగులు, పూజా గది ఉండాలి. వాయువ్య దిశలో పడక గది ఉంటే చాలా మంచిది. మెట్ల కింద ఎట్టి పరిస్థితిలో పూజా గది నిర్మించకూడదు. వాస్తు ప్రకారము ఇంటిని సూర్యాస్తమయం తర్వాత ఊడవకూడదు. సాయంత్ర సమయంలో ఇల్లు ఊడ్చి చెత్త బయట పడేసినట్లయితే చెత్తతో పాటు లక్ష్మీదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే చీపురుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువలన చీపురుని కాలుతో తన్నటము, తొక్కటము, పిల్లల్ని కొట్టటము, పురుగులను చంపటము మొదలైన పనులు చేయకూడదు. వాస్తు ప్రకారము ఇంట్లో ఉన్న చీపిరిని ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు. చీపురిని ఎప్పుడూ కూడా కింద పడుకోబెట్టాలి. నిటారుగా పెట్టకూడదు. వాస్తు ప్రకారము ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాన్ని ఎప్పుడూ కట్టి ఉంచాలి. మామిడాకుల తోరణము ఇంటికి కట్టి ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. ఇల్లు ఎప్పుడూ కూడా కళకళలాడుతూ పచ్చగా ఉంటుంది. అయితే ఇంటి గుమ్మానికి కట్టిన మామిడాకులు వాడిపోయినట్లయితే అలాంటి వాడిపోయిన మామిడాకులను ఇంట్లో ఉంచకూడదు. వెంటనే వాటిని తీసేయాలి. ఎండిపోయిన మామిడాకులు ప్రధాన ద్వారానికి ఉన్నట్లయితే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ప్రతి శుక్రవారము ప్రధాన ద్వారానికి రెండు వైపులా దీపాలను వెలిగించాలి. ఇలా చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి. శుక్రవారం రోజు కళ్ళుప్పుతో గనక ఇల్లు తుడుచుకున్నట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. వాస్తు ప్రకారము బాత్రూములో ఉపయోగించే బకెట్ నిండా నీళ్లు ఉండాలి. బకెట్ గనక ఖాళీగా ఉన్నట్లయితే వాస్తు దోషం ఏర్పడుతుంది. ఒకవేళ బాత్రూంలో ఉన్న బకెట్ ఖాళీగా ఉన్నట్లయితే దాన్ని ఎప్పుడూ బోర్లించి ఉంచాలి. ఆదివారం రోజున రావి చెట్టులో దరిద్ర దేవత నివసిస్తుంది. అందువలన ఆదివారం రోజు రావి చెట్టును ముట్టుకోవటం కానీ, ప్రదక్షిణాలు చేయటం కానీ, దీపారాధన చేయటం కానీ చేయకూడదు. చాలామంది పాత న్యూస్ పేపర్లను, పుస్తకాలను ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు. వాస్తుశాస్త్రం ప్రకారము పాత న్యూస్ పేపర్లు ఇంట్లో ఉన్నట్లయితే అవి దుష్టశక్తులను ఆహ్వానిస్తాయి. కుటుంబంలో అనేక సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల పాత న్యూస్ పేపర్లు ఎప్పటికప్పుడు బయట పారేయాలి. పర్సులో ఉన్న డబ్బులు ఎప్పుడూ ఖర్చు అయిపోతూ ఉన్నట్లయితే ఎరుపు రంగు పర్సును వాడినట్లయితే ఖర్చులు అదుపులో ఉంటాయి. మనీ ప్లాంట్ మొక్క కనుక ఇంట్లో ఉన్నట్లయితే ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు ఉంటాయి. అందువలన ఇంటి ముందు ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవాలి. ఆదివారం రోజు సెలవు కావటం వలన అన్ని రోజుల కంటే ఆదివారం రోజే ఎక్కువ మద్యము, మాంసం తీసుకుంటూ ఉంటారు. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వలన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఆదివారం కానీ అమావాస్య రోజు కానీ ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టుకున్నట్లయితే ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లో ప్రవేశించవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.